హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ చెర్రీ శాంత్ స్టోరీస్. ఈరోజు వీడియోలో గాజర్కా హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఇవి మనకి వింటర్ సీజన్లోనే అవైలబుల్ ఉంటాయి కదా. ఫస్ట్ అయితే ఇక్కడ 1/2 kg క్యారెట్లు తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసి పీల్ తీసి ఇలా తురిమి పట్టుకోవాలి. ఇలా నీట్గా తురిమి పెట్టుకున్నాక ఫస్ట్ ఒక ప్యాన్లో గీ వేసుకుంటున్నాను. ఇలా గీ వేసుకున్నాక గీ వేడయ్యాక అందులో క్యారెట్ తురుము వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇక్కడ క్యారెట్ తురుము బాగా ఇందులో పచ్చివాసన పోయేలాగా నీట్గా వేయించి పెట్టుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేలాగా బాగా వేయించి పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మిడిల్లో కలుపుతా దీన్ని బాగా వేయించుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో మిడిల్లో మీకు ఎప్పుడన్నా నెయ్యి కావాలి అంటే మరీ డ్రైగా ఉందనిపిస్తే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేసి ఇంకొంచెం సేపు క్యారెట్ని బాగా వేగనివ్వాలి. క్యారెట్ పచ్చివాసన పోయి బాగా మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోండి. లైక్ బాదం పప్పు, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అవి ఉంటాయి కదా, అవి వేయించి పెట్టుకోండి. ఇక్కడ మా పిల్లలు తినరు కాబట్టి నేను అవేమి వేయించలేదు. ఇలా నీట్గా మంచిగా వేగాక ఇక్కడ కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. మీకు అవైలబుల్ ఉంటే క్రీమ్ మిల్క్ పోసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను క్రీమ్ మిల్క్ యాడ్ చేశాను. ఈ మిల్క్లో క్యారెట్ తురుము బాగా ఉడకనివ్వాలి. ఇది ఒక 5 minutes బాగా ఉడకనిస్తే బాగా ఉడికిపోతుంది. అది ఉడికాక ఇందులో షుగర్ కానీ ఇలా మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, మీకు ఏది అవైలబిలిటీ అంటే అది వేసుకోండి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ వాళ్ళది కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసుకున్నా పర్లేదు. ఇది వేయటం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఇక్కడ మిల్క్లో క్యారెట్ తురుము బాగా ఉడికిపోయింది. ఇది బాగా ఉడికాక కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు, మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ నా దగ్గర ఉన్నది మొత్తం యాడ్ చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ హల్వా చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 2 minutes అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక ఇందులో ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఈ స్టేజ్లో మీరు కనుక డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే ఈ స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి క్యారెట్ హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హల్వా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. శరీ ఎలా ఉంది? బాగుందా? ఎమ్మియా? శాంతి ఎలా ఉంది? బాగుందా?